మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు. ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హయాంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని, పేదవారికి ఇస్తామని కాగితాలు బీరువాలో పెట్టుంచారని, ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది, చాలా కష్టపడుతుంది, పేపర్లో వచ్చే విధంగా ఎన్నో విషయాలు తీసుకొస్తుంది. తను ఒక మీడియా సమావేశంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పాను. సంతోషం, కొత్త పార్టీ పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మరి ఎవరికి మద్దతు అనేది తను త్వరలో చెప్తానని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుబ్బాక ఎలక్షన్లపైన నాపైన ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, తనపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు బీజేపీ ప్రభుత్వం చేసిన హామీలను, సంక్షేమాన్ని గుర్తించి తనను ఎంపీగా ఎన్నుకున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు బలోపేతంగా కృషి చేసి బీజేపీ ప్రభుత్వం జెండా ఎగిరేలా చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ కోట్, మాజీ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, రాజేందర్, యాదగిరి, సంగసాని సురేష్, పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జనవరి 16న షెడ్యూల్ 18, 19, 20, 21 పరిశీలన, 23 ఉపసంహరణ, ఫిబ్రవరి 1 ప్రచారం ముగింపు, ఫిబ్రవరి 3 పోలింగ్, ఫిబ్రవరి 6 కౌంటింగ్. సో 20 రోజులు కూడా లేవు. నేను ఇందాక బావలకు నెల ఉందని చెప్పిన 20 రోజులు లేకముందే అయిపోతాను. కానీ కొంత ఏమో కమిటీలు వేస్తుంది, చదువుకున్న వాళ్ళని పెట్టి ఏదో విధి విధానాలను క్రియేట్ చేస్తుందని రోజు పేపర్ల స్పేస్ కోసం చెల్లె బాగానే కష్టపడుతుంది. బట్ ఎనీ లెటర్ వెల్కమ్ ద పార్టీ, రాణి పార్టీ స్వాగతిస్తాం. విధి విధానాలు ప్రకటించిన తర్వాత వారి గురించి, వారి పార్టీ గురించి తప్పకుండా భారతీయ జనతా పార్టీ టెన్షన్. దీన్ని ఒక ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తే వన్యప్రాణులు రక్షించబడితే, రోజు కొన్ని కోతులు యాక్సిడెంట్లు పోతున్నాయి, అది జరగొద్దన్న, ప్రజలకు యాక్సిడెంట్ కాకుండా ఉండాలన్నా, దానికోసమని వాళ్ళు మామూలుగా భూమి మీదనే రోడ్ వేద్దామని ఆలోచనతో డిపిఆర్ తయారు చేస్తే బ్రేకింగ్ న్యూస్ అది మెటీరియలైజ్ అవుతుందా? ఎందుకంటే 10th ఫైనల్ లిస్ట్ అన్నారు. ఫైనల్ లిస్ట్ కాస్త ఇప్పుడు 16th వాయిదా వేసి పోస్ట్పోన్ చేసి 16 అన్నారు. ఇలా పేపర్లలో 16 అని కనబడుతుంది. ఇప్పుడేమో బ్రేకింగ్ ఏమి ఇస్తున్నట్టే 16 ఎలక్షన్ నోటిఫికేషన్. ఓటర్ లిస్ట్ ప్రకటించకముందే నాకు తెలిసి అయితే ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికలు ప్రకటించదు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చేటువంటి నిధులు కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సోలార్, ఎలక్ట్రిసిటీలు, ఇట్లా ప్రజల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయంలో వచ్చిన లేదు. అందుకని నర్సాపూర్ ప్రజలకి నేను సవినయంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వీళ్ళు అల్లపోయినా వాళ్ళ ఇళ్ళకి వచ్చిన కాంగ్రెస్ టీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ అయింది తప్ప కొత్త ఏం లేదు. ప్రస్తుతం మన శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా చేసిరు కాంగ్రెస్లో, ప్రస్తుతం టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నారు. వారు పిల్లర్ల మీద తీసుకొని మెట్రో వేసినట్టు ఏమని అడుగుతున్నారు. స్ట్రైట్గా గుమ్మడిదల నుంచి నర్సాపూర్లో దిగేదాకా స్ట్రైట్గా రావాలి రోడ్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను. సో దానివల్ల ఏమైందంటే అది 1 కిలోమీటర్కి దగ్గర 150 కోట్లు ఖర్చు అవుతుంది. ఎలివేటెడ్ కారిడార్ వేస్తే, భూమి మీద రోడ్ వేస్తే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేషనల్ హైవే పిల్లర్స్ వేసి 2 వ్యక్తులు సుదీర్ఘకాలం పాటు రాజకీయం చేశారు. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు, లేకపోతే ఒకసారి నువ్వు ఉంటావు, సార్ నేను ఉంటాను, పంచుకున్నారు, బయటికి కొట్లాడినట్టు కనబడ్డారు. ఈ 2 కొట్లాట లోపల ఏం జరిగింది నర్సాపూర్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అనేది ఒకసారి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చిన మధ్యలకెలువ యొక్క రోడ్డు తప్ప మిగతా రోడ్లలో ఏ రోడ్ అన్నా చేస్తూ ఉంటాం. పార్టీ నుంచి బయట నుంచి ఇన్ఛార్జీలు చూస్తుంటారు, లేకపోతే మా మీడియా మిత్రులు ఫోటోలు పెట్టి పంపిస్తారు. అన్న ఒకటో వాళ్ళు ఎవరు ఇస్తలేరు, 30 అనుకో, అక్కడ పొడి ఇష్టలు ఎవరు మంచులు కాదని అంటారు. అందుకని ప్రతి దగ్గర క్రాస్ చెక్ ఉంటుంది. నన్ను ఎవరు చూస్తాడు, రఘునందనరావు మెదక్లు ఉంటాడు, రఘునందనరావు సంగారెడ్డి ఉంటాడు అని అనుకోకూడదు. ఇంటి పక్క కూడా ఫోటో కొట్టి పంపిస్తాడు నాకు, ఓకేనా? ఎందుకంటే రఘునందనరావు నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వద్దనే అన్నలందరూ లైవ్ పెట్టి అందరు ఇంటర్వ్యూ ఇందాక అక్కకు ఉంటుంది కదా మంత్రి మాట్లాడిన మాట దుబ్బాక ఎలక్షన్స్ మీద చాలా మందికి ప్రభావం చూపించింది. సర్పంచ్ని వాడి వీడని మాట్లాడిండు, ఎదురుమున్న బీజేపీ క్యాండిడేట్ వాడి వీడని మాట్లాడిండు. అబ్బా వీనికి ఇంత అహంకారం ఉందా, నేను సంగతి చూద్దామని వేరే సర్పంచులు అనుకున్నారు. నేను చెప్పిన ఫోన్ కాల్ అర్థమైంది, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంత చిన్న విషయాన్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. మనోళ్ళే 4 ఉంటారు, వాళ్ళకి ఒకరే ఉన్నారు. కాంగ్రెస్కి అయితే వాళ్ళు లేనట్టే ఉన్నారు. సరే ఇప్పుడు అయింది, రేపు గజ్వేల్ చూస్తాం కదా, గజ్వేల్ కూడా బీజేపీ పునాదులు కదిలిస్తుంది కదా వాళ్ళకి. కాబట్టి రకరకాలైన ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఎవరెక్కడ ఎన్రోల్ కావాలనేది మళ్ళీ ఆప్షన్స్ దూరంగా ఉంటుంది దయచేసి గెలిచిన
అది ఎంత మంచిదో అంత చెడ్డది. ఎదురున్న వాళ్ళకి అలవాటు చేయదు, తప్పులేదు. కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఒక నెల రోజులు దానికి దూరంగా ఉంటే ఎలక్షన్లు అయిపోయేదాకా కొంచెం శరీరం జాగ్రత్తగా ఉంటుంది, అలర్టుకుంటుంది. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీకు తెలిసినే. కానీ మీరున్నప్పుడు మురళీ యాదవ్ గారు సర్పంచ్ గెలిచినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు సెల్ ఫోన్ లేదనుకుంటు కదా, ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ దాన్ని సర్పంచ్ గెలిచినప్పుడు 20 ఏళ్ళ కింద ఎప్పుడో గెలిచింటాడు మురళి. అప్పుడు ఉంటే ల్యాండ్ ఫోన్ ఉంటే ఉంటుంది. మురళీ యాదవ్ గారికి వెళ్ళాలంటే దుబాక బై ఎలక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ పార్టీ సర్పంచ్కే ఫోన్ చేసిండు, ఆ ఎలక్షన్లలో ఇన్ఛార్జి ఉన్న పెద్ద మంత్రి వాళ్ళ పార్టీ సర్పంచ్కే ఫోన్ చేసిండు. ఏమరా పోయి మీ ఊర్లో ఎట్లున్నది అది ఇదని అంతా మాట్లాడి వాడు బీజేపీ వాడు చెప్తున్నాడట, బియ్యం మేమే ఇస్తున్నామని చెప్తున్నాడట, అట్లా ఇట్లా అని వాడు వీడని 2-3 మాటలు మాట్లాడాడు. మీ సర్పంచ్ మంచోడే, వాళ్ళ పార్టీ వాడే, కానీ ఎందుకో రికార్డ్ చేసిండు. ఆ ఫోన్ రికార్డ్ చేసిపోయి రమేష్ అన్న లాంటి ఇచ్చిండు. రమేష్ అన్న మంత్రి ఫోన్ చేసి ఇట్లా అంటున్నాడు, రఘానికి చెప్పు, నేను చెప్తే మంచిగా ఉన్నది, నేను వేరే పార్టీలో ఉన్నా కదా అని రమేష్ అన్నకి చెప్పిండు. ఈ రమేష్ అసలే తెలివికల్లుడు. ఏమన్నాడే